కోర్టు ఏ క్షణానైనా తీర్పు చెప్పేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ ఢిల్లీ బాబాయ్ని ఆన్లైన్లో వచ్చేస్తాడు. ఢిల్లీ బాబాయ్ వచ్చేసి అమ్మో 11 కోట్లు దొరికేసింది, 1,00,000 కోట్లు అవినీతి అన్నారు. లక్షల్లో ఏమైంది? 50,000 కోట్లు అన్నారు. మళ్ళీ 50,000 కోట్లు కాదు తూచి 30,000 కోట్లు అన్నారు. 30 కాదు తూచి 18,000 అన్నారు. 18 కాదు తూచి 13,500 అన్నారు. 13,000 కాదు తూచి ఇప్పుడు 3,000 అంటున్నారు. చివరికి ఇది ఈ 11 కోట్లకి తేలుతారు. అటు చేసి ఇటు చేసి మనకు అర్థమయ్యేది 1,00,000 కోట్ల నుంచి 11 కోట్లకి తీసుకొచ్చి ఆడేవాడు మామూలుగా ఈ టీడీపీ పేపర్ వాడు ఒకడు ఉన్నాడు. ఈ పేపరు అంటే ఆన్లైన్లో వస్తుంది, బయట ఎక్కడ రాదు మనకి. ఓన్లీ వాట్సాప్ల్లోనూ ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో తిరుగుతూ ఉంటుంది. ఆ పేపర్ వాడు రాస్తాడు 11కి అచ్చి రాలేదు, జగన్ 11 సంఖ్య అచ్చి రాలేదు, 11 సంఖ్య వచ్చింది, ఇప్పుడు 11 కోట్లు దొరికినాయి, ఇది బ్యాడ్ అంట. అంటే మీరే ఈ ప్రాస కోసం వీటి కోసం ఇప్పుడు డబ్బాలేమో 12 ఉన్నాయంట, మరి కోటికో డబ్బా ఉండాలి కదా, 11 కోట్లే ఉన్నాయంట. ఎవడెత్తేసారు రా మిగతాయి? ఎవడెత్తేసారు? డబ్బాలు 12, కోట్లు 11. ఈ టీడీపీ మీడియాలో జగన్కి అచ్చి రాలేదు 11, మళ్ళీ 11తో లోపలికి వెళ్ళిపోతాడు. ఏం కర్మరా మీకు అసలు దేవుడు సిగ్గు కూడా పెట్టలేదు. అరే నిన్న 1,00,000 అన్నాం కదా ఒక సంవత్సరం క్రితం, మళ్ళీ ఒక 3 నెలలు పోయాక 50,000 కోట్లు తినేశాడు జగన్ లిక్కర్లో అన్నాం కదా, మళ్ళీ ఇంకొక నెల పోయిన తర్వాత కాదు 18,000 కోట్లు అన్నాం కదా. వీళ్ళే రాశారు మొత్తం అంతా కూడా, ఈనాడు జ్యోతి వీళ్ళే మొత్తం అంతా. ఆ 18,000 మళ్ళీ ఓ 4 నెలల క్రితం 3 నెలల క్రితం 13,500 అన్నారు. 13,500 3,000కి వచ్చింది. ఇప్పుడు ఆ 3,000 రేపు ఫైనల్ ఛార్జ్ షీట్కి వేస్తారో వేయరో మనకు తెలీదు. ఎలక్షన్ దాకా ఫైనల్ ఛార్జ్ షీట్ వేస్తారో లేదో కూడా తెలియదు. తుమ్మేడైనా ఈ 1,00,000 కోట్లు 3,000 కోట్లలో రేపు 11 కోట్లకి ఈ డబ్బుని 11 కోట్లకి సరిపెడతారు. ఎవరు డబ్బులు? ఆ కాలేజీ అయిన డబ్బులా? హాస్పిటల్లో డబ్బులా? ఎవరు డబ్బులు? ఆ ఓనర్లు వస్తున్నారా కేసులోకి?